ప్రైజ్ ద లార్డ్. ఈ దిన ధ్యాన పఠనము సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనము చదువుకుందాము. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికి అందరికీ ఏమియు తోచకయుండెను. ఇక్కడ సౌలు కుమారుడు అనే మాటను చూస్తున్నట్లయితే సౌలుతో పాటు గిల్బోవ పర్వతం పైన 3 కుమారులు మరణించారు. మరి ఇక్కడ సౌలు కుమారుడు ఎవరు అని మనము చూసినట్లయితే ఇష్బోషేతు. ఆయన అబ్నేరు యొక్క నాయకత్వంలో, అబ్నేరు యొక్క ప్రోత్సాహం వలన, అబ్నేరు యొక్క ఇన్ఫ్లుయెన్స్తో, సపోర్టుతో ఇశ్రాయేలీల మీద రాజుగా పట్టాభిషేకము పొందినాడు. ఈయన మహనాయిమును రాజధానిగా చేసుకొని తన 40 సంవత్సరాల వయసులో 2 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించాడు. ఆయన పరిపాలన ప్రారంభం నుండి కూడా అంత బలంగా ఏమీ లేదు, బలహీనంగానే ఉంది. ఆయన రాజు అయినాడు అంటే కేవలము అబ్నేరు యొక్క ఇన్ఫ్లుయెన్స్, సపోర్ట్ మాత్రమే. ఎందుకంటే అబ్నేరు సౌలు కాలంలో సౌలుకు ఎంతో నమ్మకమైనటువంటి సేవకునిగా లేదా సైన్యాధిపతిగా పనిచేసినాడు. కాబట్టి అదే రాజభక్తితో సౌలు మరణమైన తర్వాత సౌలు కుమారుడైన ఇష్బోషేతును ఇశ్రాయేలీల మీద పట్టాభిషేకం చేసినాడు. అయితే ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే ఇష్బోషేతు అధైర్యపడుతున్నట్లుగా చూస్తున్నాము. ఎందుకు అధైర్యపడినాడు? ఇశ్రాయేలీలందరూ కూడా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎందుకు అంటే అబ్నేరు మరణమైనాడు అనే వార్త వారికి చేరింది. అబ్నేరు మరణమాయను అంటే ఒక సైన్యాధిపతి మరణమైతే ఇంకొక సైన్యాధిపతిని కూడా వారు ఎన్నుకోవచ్చు, నియమించుకోవచ్చు. కానీ ఎందుకు అధైర్యపడ్డాడు? ఆ మరణ వార్త వినగానే ఎందుకు ఆయన శక్తిహీనమైనాడు, బలహీనమైనాడు? తను మరి ఎంతో దిక్కుతోచని పరిస్థితుల్లో తనే కాదు తన ప్రజలందరూ కూడా ఎందుకు పడిపోయినారు, అంత బలహీనంగా ఎందుకు అయ్యారు అంటే కేవలము వారి నమ్మకము అబ్నేరులో ఉంచినందుకు, వారి విశ్వాసము అబ్నేరు పైన పెట్టినందుకు. ఏదొచ్చినా కూడా అబ్నేరే చూసుకుంటాడు. ఎలాంటి యుద్ధము ఎదురైనా, శత్రువులు దాడులు చేసినా, శత్రు దాడులు వారికి ఎదురైనా, శత్రువు వారిని ముట్టడించిన, ఏమైనప్పటికీ కూడా అబ్నేరు ఉన్నాడు, అబ్నేరే చూసుకుంటాడు, మనకి ఇంకెలాంటి చింత అవసరం లేదు అనేటువంటి దృక్పథంలో ఇష్బోషేతు కావచ్చు, తను పరిపాలిస్తున్న ఇశ్రాయేలీలు కావచ్చు ఉండి ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే అబ్నేరు చనిపోయాడో వారికి ఎటు తోచని పరిస్థితుల్లో పడిపోయినారు. ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నది ఏమిటి అంటే రాజుల చేతనైనను మనుషుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎందుకంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. మరి ఈ ఉదయకాల సమయంలో మనకు రక్షణ ఎక్కడ కలుగుతున్నది? మనము ఎవరి యందు ధైర్యం ఉంచాలి? ఎవరిలో మనము బలమును పొందుకోవాలి అంటే మనకు రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ద్వారానే మనము ధైర్యాన్ని పొందుకోవాలి. ఆయన వల్లనే మనకు రక్షణ కలుగుతున్నది, ఆయన వల్లనే మనము బలపడుచున్నాము, ఆయన వల్లనే మనకు ధైర్యం ఉన్నది. ఎందుకంటే భయపడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, మరి జడియకమని వాక్యం సెలవిస్తున్నది. యేసు ప్రభువుల వారు కూడా మీరు భయపడకుడి అని తెలియజేశాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నప్పటికీ, ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఎదుర్కొంటున్నప్పటికీ, ఏ విషయంలోనైనా మీరు అధైర్యంగా ఉన్నప్పటికీ, భయపడుతున్నప్పటికీ, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏమిటి అంటే మీరు భయపడకుడి, మీకు రక్షణాధారము యేసుక్రీస్తుల వారి ద్వారానే కలుగుచున్నది. ఆయనే మన ధైర్యము, ఆయనే మన బలము, ఆయనే మనకు ఆశ్రయము, మన కొండ, మన కోటగా ఆయన ఉన్నారు. కాబట్టి ఆయనను మనం ఆశ్రయించుదాము,
ఆయనలో మనం ధైర్యాన్ని పొందుకుందాము, ఆయనలో మనము బలాన్ని పొందుకుందాము. మనకు ఆయన ద్వారా మాత్రమే నిరీక్షణ ఉన్నది. మరి ఈ ఉదయకాల సమయంలో ఆయనను ఆశ్రయించి మనం ప్రార్థించినట్లయితే మనకు కావలసిన ధైర్యము, రక్షణ, మరి బలమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ మీరు వారికి కావలసిన ధైర్యమును, కావలసిన రక్షణను, కావలసిన మరి నిరీక్షణను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.